అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను అందరికీ ఉపయోగపడే ఒక ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ని అయితే చూపిస్తాను. సో ఈ ఎక్విప్మెంట్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో ఇప్పుడైతే దాన్ని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక కాపర్ రాడ్. మీరు ఎక్కువగా ఈ కాపర్ రాడ్ని బిల్డింగ్స్ మీద కావచ్చు, అపార్ట్మెంట్స్ మీద కావచ్చు, ఎలక్ట్రికల్ టవర్స్ మీద కావచ్చు, వీటిని ఖచ్చితంగా మీరు చూసి ఉంటారు. సో వీటిని చాలామంది ఏమనుకుంటారంటే ఇవి సిగ్నల్ యాంటీనాస్ అనుకుంటారు. బట్ ఇవి సిగ్నల్ యాంటీనాస్ కాదనమాట. వీటిని లైటింగ్ అరెస్టర్స్ అని అంటారు. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే కనుక, సో మనకు వర్షం వచ్చేటప్పుడు కానీ, లేకపోతే మబ్బులు వచ్చేటప్పుడు కానీ, సో లైటింగ్స్ పడతాయి కదా, లైటింగ్స్ థండర్స్. సో ఈ లైటింగ్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్ గ్రౌండ్కి అయితే పంపిస్తుంది. సో ఒకవేళ ఈ లైటింగ్ రాడ్ లేకపోతే కనుక, సో ఆ బిల్డింగ్ మీద లైటింగ్ స్ట్రైక్ పడింది అనుకోండి, సో బిల్డింగ్లో ఉండే ఐరన్ పిల్లర్స్లోంచి లైటింగ్ వెళ్ళి ఆ బిల్డింగ్స్ యొక్క పిల్లర్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో అలాగే ఆ లోపల ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో ఇంట్లో, అవి కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, అవి కూడా డ్యామేజ్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ డ్యామేజ్ని తగ్గించడానికి మనం ఏంటంటే ఇలాంటి లైటింగ్ అరెస్టర్స్ని ప్రతి బిల్డింగ్ పైన కావచ్చు, లేకపోతే ముఖ్యంగా హైట్గా ఉండే బిల్డింగ్స్ మీద వీటిని ఖచ్చితంగా చూస్తాం అనమాట. ఇప్పుడు ఈ లైటింగ్ సిస్టంలో మనకు ముఖ్యంగా 3 పార్ట్లు అయితే ఉంటాయి. మనకి టాప్లో ఏదైతే ఉందో దాన్ని లైటింగ్ రాడ్ అని అంటాం. సో ఈ లైటింగ్ రాడ్కి ఒక గాల్వనైజ్డ్ ఐరన్ అనే వైర్ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సో దాని నుంచి ఎర్తింగ్ సిస్టమ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇవి మెయిన్ పార్ట్స్. దీన్ని మనం ఈ లైటింగ్ రాడ్స్ని ఎక్కువ హైట్లో ఉండేలా పెడతాం అనమాట. అప్పుడు మనకి పక్కన ఏవైనా ఎక్విప్మెంట్ ఉన్నా కానీ, బిల్డింగ్ ఉన్నా కానీ, సో వాటి మీద కాకుండా డైరెక్ట్ దీని మీద అట్రాక్ట్ అయ్యి సో దీంట్లోంచి డిశ్చార్జ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఈ లైటింగ్ అరెస్ట్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సో మీ ఇంటి పైన కావచ్చు, మీ అపార్ట్మెంట్ మీద కావచ్చు, మీరు ఇలాంటి లైటింగ్ అరెస్టర్స్ పెట్టుకున్నారా లేకపోతే లేదా అనేది నాకైతే తెలియజేయండి. సో మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.